తెచ్చుకున్నది కేటీఆర్ గారు లేవంది. ఇదంతా ఒక చర్చ అయితే ఆ తర్వాత ఏదైతే సభలో కొంత మాట్లాడినప్పుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు కామారెడ్డి ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ ఏదైతే భాష యూజ్ చేస్తున్నారో అది మార్చుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. మా బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులు ఎలా అయితే కొంత హుందాగా మాట్లాడుతున్నారో అలానే మిగిలిన పార్టీ నాయకులు కూడా మాట్లాడితే ముందు రాజకీయాల్లో ఒక మార్గనిర్దేశం చేసిన వాళ్ళం అవుతామని సరే ఆయన కూడా మాట్లాడారు. ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితులు, వీటన్నిటి గురించి కూడా ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా యోయోటి ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. ఇక భాష విషయానికి వస్తే ఆ భాష విషయంలో మొదటిగా దాన్ని దోషిగా నిర్దించాలంటే అది కేసీఆర్ తప్ప ఇంకెవరూ లేదు. తెలంగాణ ఉద్యమంలో వారు ఏం మాట్లాడారో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, లేదా తెలంగాణ యాస భాష అనేటువంటి అంశంలో ఆంధ్ర పాలకుల మీద మాట్లాడినటువంటి వ్యంగ్య అస్త్రాలు, వ్యంగ్య మాటలు, అవి అనేకమైనటువంటి మాటలు ఏ స్థాయికి వెళ్ళిపోయినా ఉందంటే ఇది కొత్త భాష. ఈ భాషకి నిర్వచనం కేసీఆర్ గారు అయినటువంటి వాతావరణం, అప్పుడు ఉన్నటువంటి ఉద్యమ పార్టీ అనుకున్న టీఆర్ఎస్, అప్పుడున్న నాయకులు లేదా సామాన్య ప్రజలు కూడా ఆయనను అవలేలగా ఆయనని ఎత్తుకోవడము, ఆయనను మెచ్చుకోవడం, ఆయన అనుకున్నాడు ఇదే సరళమైనటువంటి భాష ఉండొచ్చు, ఈ భాషనే ప్రజలకు బాగా అర్థమవుతుంది అనేటువంటి ఆలోచనతో అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి భావాజాలతో అనేకమైన రకరకాలుగా ఆయన మాట్లాడిన భాష మనం అందరం కూడా చూసినాం. సరే, అది కొంత సామెత ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఏదేదైనా ఉండొచ్చు. అంటే దీని విషయం మీద మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక నార్త్ ఇండియన్కి సంబంధించినటువంటి ఒక అధికారి, ప్రభుత్వ అధికారి, ఇక్కడ మహిళా అధికారి, ఆమె ఒక అధికార కార్యక్రమానికి వస్తే మన దగ్గర ఉన్నటువంటి, అంటే ఎవరు పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదు, సందర్భం చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి అధికారులే, ఇక్కడ కూడా మహిళా అధికారులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు మీరు రండి అని పిలిచారు. రండి అని అంటే నార్త్లో రండి అంటే చాలా బూతు పదం అండి. అది నార్త్లో రండి అంటే చాలా పెద్ద బూతు పదం, అసలు దాన్ని మనం వర్ణించలేము, అంత పెద్ద బూతు పదం. మన దగ్గర రండి అంటే గౌరవించడం. అంటే ఇక్కడ భాషకు సంబంధించినటువంటి వ్యత్యాసాలన్నీ వేరు, కానీ భాషని కూడా వక్రీకరించి మాట్లాడేటువంటి ధోరణి ఎవరున్నదంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. దాని తర్వాత అది కంటిన్యూగా వారు మాట్లాడడం, ఇక దానికి ధీటుగా మళ్ళీ కాంగ్రెస్. అంటే విచిత్రమైన భావాజాలం. అదేదో చిన్నపిల్లల కోసం మాట్లాడే వర్డ్ ఉంటుంది. ఏదో నువ్వు స్కూల్కి పోలేదంటే మీ నాయనకు చెప్తా, తొండలు జొర్రిస్తా, కొడతాను, ఏదో చిన్నపిల్లలని బెదిరించేయటం వర్డ్స్ అవి, అది అనడము, లేదా ఇంకా ఇవన్నీ వీళ్ళు వాడే. అంటే కేసీఆర్ గారు అన్న భాష అయినా కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష అయినా కానీ, ఇవన్నీ సాధారణంగా ఒకరినొకరు అనుకునేటువంటి భాషలు. అది చాలా ఇది. కానీ అది ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వీళ్ళు మాట్లాడుతుంది ఎవరు? మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన అట్లాంటి వ్యంగ్యాస్త్రాలు, వ్యంగ్య మాటలు, విచిత్రమైన ధోరణితో ఆయన మాట్లాడు, దానికి ధీటుగా కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి కాంగ్రెస్ చేసింది. ఇక రేవంత్ రెడ్డి అయితే 2 అడుగులు ముందేసి, ఆయన ఏందో అర్థం కదా, ఆయన ముఖ్యమంత్రి హోదా ఎంతున్నా ఏమున్నా, మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నా, మేము ఆయన మీద అధికార పార్టీ అయినా కాకపోయినా ఆయన చేస్తున్న తప్పుల్ని నిందించాలన్నా, ఆయన నిందించాలన్నా, పార్టీని నిందించాలన్నా ఖచ్చితంగా సంబోధిస్తున్నాం ముఖ్యమంత్రి గారు అని, లేదా రేవంత్ రెడ్డి గారు అంటున్నాం. ఎక్కడ మేము రేవంత్ గారు, ముఖ్యమంత్రి గారు అని ఎక్కడ అంటలేము కదా. మేము సంబోధించేది సంబోధిస్తున్నాము. గౌరవమైనటువంటి పదవి, ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి అని కాదాడ, మేము ఆయన ముఖ్యమంత్రి అని సంబోధిస్తున్నాం. ప్రేమ్ గాంధీ గారు మీరైనా, కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు అయినా కూడా ఏదైతే ధర్మపురి అరవింద్ గారు మాట్లాడని వినలేదనుకుంటాను. అయితే నేను అరవింద్ గారు మాట్లాడింది తప్పకుండా నేను దాన్ని కూడా కన్వే చేస్తా. అంటే ఇక్కడ వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం వేరు. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఏ పార్టీ కూడా అది తప్పే, ఎవరైనా కానీ పార్టీ. అంటే భవిష్యత్ తరానికి ఏం నేర్పాలనుకుంటున్నాం, భవిష్యత్ తరానికి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నాం? అంటే తిడితేనే మనం రాజకీయాల్లోకి రావాలనా, ఇలాంటి భాష ఉంటేనే మనల్ని యాక్సెప్ట్ చేస్తారని. ఇంకో దరిద్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ సోషల్ మీడియాలో కూడా మంచికి సంబంధించిన అంశాలేమో ఎక్కడ వైరల్ కావు, ఇట్లాంటి బూతులు తిడితే దాని అనేకమైనటువంటి కామెంట్లు, ఒక 2 గ్రూపులు తయారైపోయి ఓకే సరే అని భజన చేసే ఒక గ్రూపు, కాదని ఒక భజన గ్రూపు, ఈ పార్టీ ఆ పార్టీ పరస్పరం కనుకో ఇది సమంజసమైనటువంటి పని. దీన్ని అయితే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అది ఏ పార్టీ అయినా. అరవింద్ గారు మాట్లాడినవి కూడా మీరు ఖండిస్తున్నారా? తప్పకుండా 100% ఖండిస్తుంది. అది అరవిందే కాదు, భారతీయ జనతా పార్టీలో ఎవరు మాట్లాడినా ఇది మాట్లాడినా ఖండించాల్సిన అవసరం ఉంది. ఒకానొక సందర్భంలో మా పార్టీ కొంతమంది అట్లా మాట్లాడితే షోకాజ్ నోటీస్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే తప్పు ఎవరిదైనా తప్పే, తప్పు విషయం మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము ముమ్మటికి తప్పు, దాన్ని మేము ఎక్కడ కూడా మేము దాన్ని సమర్థిస్తలేము. అయితే ఇక్కడ పార్టీల వారిగా పక్కన పెడితే ఇలా ముఖ్యమంత్రి స్థాయి నుండి వ్యక్తులు మాట్లాడడం సమంజసమైన పని కాదు, అది ముమ్మాటికి తప్పు. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే నిజంగా కూడా చెప్తున్నా, ఈ 2 పార్టీలు కూడా అసెంబ్లీని పూర్తిగా అవమానిస్తూ ఉన్నాయి అనేక సందర్భాలు. గతంలో చూసుకున్నా, ఇప్పుడు చూసుకున్నా కానీ ఆడ ప్రజా సమస్యలు మాట్లాడాల్సిన పోయి నువ్వెంత నేనెంత అని అది ఒక కుస్తీ పైల్వాన్ ప్లేస్ లెక్క తయారు చేసేసారు. అంటే వీళ్ళు అనడం, వీళ్ళు అనడం, దీంట్లో ఏమైంది, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. సమస్యలు పక్కన పడి నువ్వెంత నేనెంత అనే మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో హరీష్ రావు, రేవంత్ రెడ్డి అట్లనే మాట్లాడుకున్నారు. కేటీఆర్
రేవంత్ రెడ్డి అట్లనే మాట్లాడుకున్నారు. అరే వీళ్ళు ప్రజా సమస్యలు మాట్లాడుతున్నటువంటి స్థలంలో పవిత్రమైనటువంటి అసెంబ్లీలో బూతు పురాణము, ఇష్టానుసారంగా మాట్లాడము, వ్యంగ్యాస్త్రాలు మాట్లాడము, కొట్టుకునేటువంటి స్థాయికి పోవడము, ఒకరినొకరిని పర్సనల్గా లాస్ట్కు పర్సనల్ ఇమ్యులేట్ చేస్తూ ఉన్నారు, కుటుంబాల వరకు పోతా ఉన్నారు. ఇది ఎంత పని అంటే మనం చాలా మందిని చూసినాం. ఆ విమర్శ కూడా హుందాగా ఉంటుండే. ఆ రోజులు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా విమర్శించినా కానీ ఒక హుందాగా విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక హుందాగా విమర్శ అయినా అది పార్టీ పరంగా ప్రభుత్వ పరంగానే మాట్లాడే తప్ప ఎక్కడ పర్సనల్ పోలే. ఇవాళ కుటుంబాల్ని అనవసరంగా సంబంధం లేనటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని, పిల్లల్ని, కుటుంబంని, భార్యని, పిల్లల్ని అందరిని లాగి ఇష్టానుసారంగా మాట్లాడుతారు. ఇది సమంజసమైన పని కాదు. ఇది భవిష్యత్ తరానికి చాలా ప్రమాదం. దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. అది ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. దానికోసం ఏం లేదు. ఇప్పుడు ఏదేం మాట్లాడినా మళ్ళా చిట్ట చివరికి వచ్చే వరకు ఏంది, మనం ప్రభుత్వ వైఫల్యమే అంటాం. దీన్ని ఒక బలమైనటువంటి చట్టం తెస్తే సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళైనా లేదా ఇట్లాంటి వర్డ్స్ వాడడం దాని విషయం లేదా చాలా చట్టం ఒకవేళ బలంగా ఉంటే ఇలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడరు. దాన్ని కూడా ఒక లొసుగు తీసుకుంటున్నారు. ఏమని ఈ భాషలో ఇట్లుంటుంది, ఆ భాషలో ఇట్లుంటుంది. అది ఏది మాట్లాడినా తప్పు మాట్లాడినా తప్పకుండా ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కేసీఆర్ గారు రావడము పోవడం అంటే అది కొంచెం చాలా బాధాకరమైనటువంటి విషయం. 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, అనేకమైనటువంటి ఇబ్బందులు చూసారు. తెలంగాణ సాధించాలని చివరి వరకు పోతామన్నారు. ప్రాణత్యాగానికైనా సిద్ధించడం, మేము దాన్ని స్వాగతించడం. కానీ లాస్ట్కి వచ్చే వరకు ఏం చేశారు? అప్పుల రాష్ట్రంగా మిగిలిచ్చారు. నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉండని, అది ఏ పార్టీ అయినా ఉన్నది, రేవంత్ రెడ్డి వస్తాడా, ఇంకోరు వస్తారా, ఎవరైనా వస్తారా, ఆ వచ్చేటువంటి ముఖ్యమంత్రికి నువ్వు సూచన ఇవ్వాల్సినటువంటి బాధ్యత నీది. మొదటి ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నావు. జరిగినటువంటి అవకతవకలు, ఉన్నటువంటి ఇబ్బందులు, జరిగేటువంటి సమస్యలు, ఉన్నటువంటి సమస్యలు లేదా ఏంది అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా నువ్వు సూచన ఇవ్వాల్సినటువంటి వ్యక్తివి. నువ్వు ఇంట్లో ఫామ్ హౌస్లో కూర్చుని 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా పాలన వ్యవస్థ మొత్తం కూడా ఫామ్ హౌస్ అయితే ఫామ్ హౌస్ లేదా ప్రగతి భవన్. అప్పుడు మూర్ఖంగా ప్రవర్తించి ఇప్పుడు ఇంకా ఎక్కువ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. అధికారం ఉన్నప్పుడు ఖచ్చితంగా అది తప్పే. నువ్వు ఆ ప్రగతి భవను లేదా ఫామ్ హౌస్. ఇవాళ వచ్చే వరకు ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు ప్రజలు నీకు ఇచ్చారు ప్రతిపక్ష హోదా, ఖచ్చితంగా నిలబడాలి, నిలదీయాల్సినట్టు అవసరం ఉంది. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుల్ని, కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కినటువంటి విధానాన్ని, ప్రజల్లో చేసినటువంటి విధానాన్ని తప్పు తీయాల్సినటువంటి బాధ్యత ఉండే. అవన్నీ ఇచ్చిపోయి ఇష్టానుసారంగా చేయడం ఎంత విషయం. తర్వాత చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఒక విషయం క్లియర్గా ఏంటంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాగా ఆయన ప్రతి నెల 32 లక్షల రూపాయల ఖర్చు. అందరూ 4 లక్షలు 5 లక్షలు. ఆయన జీతం కాదు, ఆయనకు పరోక్షంగా 18 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 2 షిఫ్ట్ల డిపార్ట్మెంట్లు పనిచేస్తా ఉన్నాయి. ఆయనకు పిఎస్లు, వాళ్ళు వీళ్ళు సెక్యూరిటీ. ప్రతి నెల 32 లక్షల రూపాయల ఖర్చు. అంటే సంవత్సరానికి 3.5 కోట్లు, 5 సంవత్సరాలకి 18-20 కోట్ల రూపాయలు నీకు ఖర్చు పెడతా ఉన్నాం. 20 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతుంది ప్రజల సొమ్ము నీకు ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెడుతుంది? నువ్వు ఆ హోదాలు ఉన్నావు, నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏదో వచ్చినాం పోయినాం, అనర్హత ఏటు పడుతుందనే భయమా లేదా ఇంకోట. నిజంగా కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి ఒక వేదిక. మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతుండే. ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడిపోతాడు, మళ్ళీసారి ప్రెస్ మీట్ పెట్టి మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపోతాడు, సభ పెట్టి మాట్లాడిపోతాడు. సభలో ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాలు రికార్డు కావండి. అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి అంశం కూడా అఫీషియల్ రికార్డు. ఇయ్యాల కాకుండా ఇంకా 10 సంవత్సరాలు, ఇంకా 20 సంవత్సరాల తర్వాత కూడా మీ పార్టీ ఇది మాట్లాడి, మీ పార్టీ ఇది క్వశ్చన్ చేసింది అనేటువంటి అవకాశం ఉంటుంది కదా. నువ్వు ప్రజలకు మంచి మెసేజ్ పోతుంది కదా. అది లేకుండా ప్రెస్ మీట్లో మాట్లాడి, అరే ప్రెస్ మీట్లో మాట్లాడడానికి నువ్వు ఎమ్మెల్యే అయింది, ప్రెస్ మీట్లో మాట్లాడడానికి నువ్వు ఎమ్మెల్యే అయింది. నీకు నియోజకవర్గం కాదు, ఈ రాష్ట్రాన్ని మొత్తానికి నీకు బాధ్యత. ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు, ప్రజలంతా నీ మీద మ్యాండేట్ ఉంది, నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నువ్వు మాట్లాడతావని ఆలోచించినప్పుడు నువ్వు మూర్ఖత్వంగా ఇట్లా చేసుకుంటే పోతే ఏం ఫాయదా? ప్లస్ ఆయన అడిగితేనే చేస్తారా, ఆయన అడగకపోతే చేయరా అని ఒక వితండవాదన. ఇక అడిగితే చేస్తాం. ఇగో కాంగ్రెస్ పార్టీలకు ఒక చిన్న అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా పంచ్ డైలాగులు, రాళ్ళు రప్పలు వేస్తారు. దాంట్లో ఏమాత్రం సందేహం. ఈయనైతే వయసులో పెద్దోడు కదా, మూర్ఖుడు ఏమన్నా ఏం మాట్లాడుతుండు, ఏం చేస్తుండు? పోతే ఈయన కూడా అట్లనే మాట్లాడతలేడా? ఏం మాట్లాడుతున్నాడు? ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం, అసెంబ్లీలో మాట్లాడితే ఏం రోగం? మాట్లాడవచ్చు కదా ఆడా, నువ్వు చెప్పొచ్చు కదా ఆడా, అరే బాబు ఇది తప్పు, మేము ఇది చేస్తున్నాం, మేము ఇది అనుకున్నాం, ఇది చేస్తున్నాం అనే మాట అనొచ్చు కదా. అవన్నీ అవకాశం లేకుండా పోయింది. అంటే ఖచ్చితంగా 100% ఇది చేస్తాం. తర్వాత నాకు నిన్న ఆయన మాట్లాడినప్పుడు కూడా రేవంత్ రెడ్డి వచ్చి ఆయనను కలిసి ఈయన మాట్లాడినప్పుడు ఆ కేటీఆర్ లేచిండా లేదా, అది ఆయన విజ్ఞతకు వదిలేస్తుంది, దాంట్లో సంబంధించిన అంశం కాదు. కానీ ఒక చాలా గూఢమైనటువంటి రహస్యం ఏంటి అని అంటే, నేనైతే చాలాసార్లు బాధపడ్డా. ఎప్పుడు వేదిక మీద మాట్లాడలేదు, అయితే మాట్లాడాలన్నా కానీ ఎందుకు పర్సనల్గా పోవాలన్నట్టు అనిపించింది. రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారిని ఇంత నరకయాతన చేసినటువంటి పార్టీని ఎందుకు వదిలేస్తున్నాడు? ఆయన బిడ్డే పెళ్ళుంటే కూడా కనీసం చొక్కా వేసుకొనేలే, రాత్రి తీసుకుపోయి జైల్లో వేసిర్రు. ఆయన ఖాళీ డ్రోన్ ఎగరేస్తే కేసు పెట్టి బయటికి రానియలేదు. ఈయన ఇంత ఇబ్బంది పెట్టిన పార్టీని ఈయన ఎందుకు ప్రశ్నిస్తలేడు?
2.5 సంవత్సరాలు అవుతుంది, ఒక్క రూపాయి రాలే. 1,00,000 కోట్లు తినడం నేనే చెప్పిండు, కక్కిస్తా అన్నాడు, మాట్లాడుతాడు, మళ్ళీ ఎక్కడ పోయింది అంటే. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను పర్సనల్గా గజ్జ ఏం తీసుకోమంటలేను, ఎందుకంటే మీరే అన్నారు కదా కాళేశ్వరంలో నిందితుడిగా చేర్చినామన్నారు, ఫోన్ టాపిక్లో నిందితుడిగా చేర్చినామంటున్నారు, అనేక అంశాల్లో నిందితుడిగా చేర్చినామంటున్నారు. మళ్ళీ ఎక్కడ పోయా మనం పర్సనల్గా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అసలు ఏంది ఆ హిడెన్ ఎజెండా ఏంది? షేక్ హ్యాండ్ ఇవ్వడం నేనేమో తప్పంటలేను, నేను అంటున్నా నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చేంత చనువు ఉన్నప్పుడు, అంత గౌరవం ఆయన ఉన్నప్పుడు, గౌరవం ఉందిగా నేను ఒప్పుకుంటున్నా. నువ్వు సరే సభా మర్యాద అన్నావు, వచ్చినావు, షేక్ హ్యాండ్ ఇచ్చినావు, చేసినావు, మళ్ళీ నువ్వే మాట్లాడినావు కదా. ఆయన నిన్ను చాలా ఇబ్బందులు పెట్టిండు కదా, 2.5 సంవత్సరాలు నీది గడుస్తుంది కదా, ఆయన తప్పు చేసినప్పుడు నిలదీయాల్సిన అవసరం ఉందా? అంటే నీ మీద ఆయన మీద నీకు సానుభూతి ఉందని వదిలేస్తున్నావా, లేదా ఆయనకు నీకున్న లాలూచి ఏంది? అంటే నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చినామని అంటలేను, ఎందుకు ఆగుతున్నావు? నువ్వే చెప్పినావు కదా, మేము చెప్పలే కదా, ఇంత అవినీతి జరిగింది, ఇన్ని కోట్లు జరిగింది, అన్ని కోట్లు జరిగింది, మళ్ళీ ఎందుకు చేస్తావు? అంటే ఖచ్చితంగా హిడెన్ ఎజెండా ఏంది? అసలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏమవుతుంది, ఏం మాట్లాడతలేరు, ఏం చెప్తలేరు. ఆయన పేరు తీయలేదు నేను అంటాడు, ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడితే నా పేరు కూడా ప్రస్తావించలేదు అని ఈయన అంటాడు, వీళ్ళు అంటారు. నేను ఏమంటారు, వీళ్ళు అనడం కాదు, అసలు ఉన్నటువంటి విషయం ఏంది? ప్రజా సమస్యలు పక్కన పెట్టి మీ వ్యక్తిగత ఆలోచనలు, మీ వ్యక్తిగత ఆరోపణలు చేసినప్పుడు కూడా మీరు ఎందుకు స్పందిస్తలేరు? ప్రజా సమస్యల మీద స్పందిస్తలేరు, వ్యక్తిగత ఆరోపణలు చేసిరు, ఇన్ని చేసిరు, మళ్ళీ నువ్వే చెప్పినా వీళ్ళు తప్పులు చేసిరని. మళ్ళీ ఏమనంటే కేంద్రం దగ్గర అంటున్నావు, కేంద్రంలో బాల్ వేస్తే, ఖాళీ బాల్ వేస్తే మేమేం చేస్తాం? నువ్వు కేసు చేసి సిబిఐకి అప్పచెప్పాలి కదా, నువ్వు కేసే చేయవు, మేమేం చేస్తాం? నువ్వు కేసు చేసి విచారించు, చెప్పి పంపి, ఎక్కడ లేదు, ఏది మాట్లాడినా కేంద్రంకి ఇచ్చినాం, ఏమి ఇస్తున్నావు? మొత్తం కాయిదాలు ఇట్లా ఏదో చేసేసి కాయిదాలు కేంద్రం పంపిస్తే ఏమవుతుంది? అది కాదు కదా. నువ్వు ఫస్ట్ ప్రాథమికంగా ఇక్కడ చేయాల్సినటువంటి చేయాలి కదా. ప్రాథమిక విచారణ లేదు, ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ లేదు, అరెస్ట్ ఏం చేయనప్పుడు మేము చేయగలుగుతాం. ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు ఒకరినొకరిని కాపాడుకుంటున్నాయి, అవి ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇక సరైన టైంలో ఎట్లా బుద్ధి చెప్తారో అవి తెచ్చి చూడాలి. కోటేశ్వరరావు గారు, నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలు సరే పార్టీలు వాళ్ళ కోణంలో ఎలా ఆలోచిస్తారో అలానే మాట్లాడతారు కాబట్టి, బట్ విశ్లేషకులుగా ఆ పరిణామాలన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఆయన ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటం కానీ, ఈయన దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వటము, ఈయన వెళ్ళినప్పుడు కేటీఆర్ గారు లేచి నుంచోలేదు అని చెప్పటం, ఇవన్నీ కూడా మీకేమనిపిస్తుంది? ఇప్పుడు కేటీఆర్ గారు లేచి నుంచున్నారా లేరా, లేకపోతే ఇతర సభ్యులు లేచి నుంచున్నారా లేదా అనేటువంటిది